హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్. చాలా ఈజీగా, టేస్టీగా అచ్చం బేకరీ లాంటి స్టైల్లోనే ఓవెన్ లేకున్నా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం అయితే 4 ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని 1½ కప్పు మైదాని తీసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా సాల్టు, అలాగే దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పిండిలో సాల్టు, ఆయిల్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్నా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల పఫ్స్ అనేవి ఆయిల్‌ని ఎక్కువగా అబ్జర్వ్ చేయవు. ఇలా రెడీ అయిన పిండిని మనం ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకొని బాగా నాననివ్వాలి. పిండి నానేలోపు దాంట్లోని స్టఫ్ రెడీ చేసుకుందామండి. పాన్ తీసుకొని 2 పావుల నూనె వేసి, నూనె వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అది బాగా చిటపటలాడాక సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, దాంట్లోకి సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిరపకాయల ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ సాల్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయలనైతే బాగా మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో మూత కవర్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత చూసి చూపిస్తున్నాను. ఇలా మూత కవర్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలనేవి క్రిస్పీగా కాకుండా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా సాఫ్ట్‌గా అయిన దాంట్లోని పావు టేబుల్ స్పూన్ కారం, సన్నగా తరుక్కున్న గుప్పెడు కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలనేవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లారేంత వరకు మనం పఫ్ కావాల్సిన షీట్స్‌ని అయితే రెడీ చేసుకుందామండి. ఈ షీట్స్ కోసం ముందుగా రెడీ చేసిన పిండిని చూడండి బాగా సాఫ్ట్‌గా అయిపోయింది కదా! దీన్ని ఈక్వల్ సైజ్‌లో 6 బాల్స్‌ని తీసుకోండి. ఇలా మీకు ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని బాల్స్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 6 షీట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా పిండిని రెడీ చేసుకున్నాక పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 గరిటెల మైదా పిండిని తీసుకోండి. దాంట్లోకి 3 పావుల నూనెను వేసుకోండి. పిండి నూనెను బాగా కలుపుకోండి. ఇలా పిండి నూనె బాగా కలిసి క్రీమీ టెక్స్చర్‌లా వస్తుంది. అలా వచ్చిన తర్వాత పక్కన పెట్టి ముందుగా రెడీ చేసిన బాల్స్‌లోని ఒకటి తీసి మైదా పిండిలో గానీ, గోధుమ పిండిలో గానీ ఇలా అదుముకొని కొద్దిగా పొడి ఫ్లోర్ వేస్తూ మీకు ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోండి. ఇలా మనం పల్చగా చేసుకోవడం వల్ల మనకు పఫ్స్ అనేవి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేనైతే 6 షీట్స్‌ని అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా రెడీ చేసుకుని ప్లేట్‌లో పక్కన పెట్టుకొని అన్నీ రెడీ అయ్యాక మనం ఒక షీట్ తీసుకొని దాని మీద ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి, ఆయిల్‌ని కలిపిన ఆ మిశ్రమాన్ని కొద్దిగా అప్లై చేస్తూ ఒక్కొక్క షీట్స్‌ని సెట్ చేసుకోవాలి. ఇలా మనం 6 షీట్స్ రెడీ చేసుకున్నాం కదా! 6 షీట్స్‌కి ఒక్కొక్క షీట్ వేస్తూ కొద్దిగా రెడీ చేస్తూ 6 షీట్స్ రెడీ అయ్యాక సైడ్స్ ఉన్న ఎడ్జెస్ అనేవి ఇలా కట్టర్‌తో కట్ చేసుకోండి. పిజ్జా కట్టర్‌తో గానీ, లేకపోతే నైఫ్‌తో గానీ కట్ చేసుకున్న తర్వాత ఇలా రిమైనింగ్ పార్ట్ అనేది ఉంటుంది కదా! దాంట్లోకి మీకు ఎన్ని షీట్స్ కావాలో అన్ని షీట్స్‌నైతే కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 6 ఎగ్స్ పఫ్ కావాల్సిన షీట్స్‌నైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని షీట్స్ రెడీ అయ్యాయి చూడండి. షీట్స్ అనేది చక్కగా రెడీ అయిపోయాయి కదా! ఇలా రెడీ అయిపోయిన షీట్స్‌ని పక్కన పెట్టుకొని, ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని ఇలా హాఫ్‌గా కట్ చేసుకొని, దాంట్లోకి చిటికెడు కారప్పొడి, దాంట్లోకి చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకొని రెడీ అయిన షీట్స్‌ని మనం కొద్దిగా పొడి ఫ్లోర్ వేస్తూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు లేయర్స్ అనేవి చక్కగా వస్తాయి. అలా ప్రెస్ చేసుకున్న దాంట్లోకి స్టఫింగ్ అనేది ఒక టేబుల్ స్పూన్ పెట్టి బాయిల్ చేసిన ఎగ్‌ని కూడా పెట్టి పైన లేయరు మొత్తం ఎగ్‌కి కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ అయినా, ఎగ్ అయినా బయటికి రాకుండా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చక్కగా అందులోనే ఉంటుంది. పైన ఉన్న లేయర్ మొత్తం ఎగ్‌తో ఇలా పూర్తిగా కవర్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్న లేయర్స్ అనేవి ఇలా మనం పఫ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పఫ్స్‌ని ఒకేసారి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా రెడీ అయినాక పక్కన పెట్టాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్‌లోకి రెడీ అయ్యాక
మనం ముందుగా రెడీ చేసుకున్న పఫ్స్‌ని ఎన్ని డీప్ ఫ్రైకి సరిపడి ఉంటే అన్ని డీప్ ఫ్రైకి వేయొచ్చు. ఇక్కడ నేను 3 అయితే ఫ్రై చేస్తున్నాను. వేసిన వెంటనే టర్న్ చేయకుండా ఒక 2 మినిట్స్ ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక రెండో సైడ్ టర్న్ చేసుకోండి. ఇలా వెంటనే టర్న్ చేయడం వల్ల మనకు పఫ్ అనేది విడిపోతుంది. సో, ఒక సైడ్ టర్న్ అయ్యాక రెండో సైడ్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుని టిష్యూ పేపర్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ యమ్మీ అయిన ఎగ్ పఫ్ అయితే రెడీ. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్‌గా కెచప్‌తో ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఈజీగా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో రెడీ చేయొచ్చు. అండ్ ఈ పఫ్ వచ్చేసి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. పిల్లలకు ఒక్కటికి 4 లాగిస్తారండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా పఫ్స్ అంటే చాలా ఇష్టం కదా! ఒకసారి నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. పఫ్ అనేది లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకే విధంగా కుదిరిందో మీ ఎక్స్‌పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.